సో, మీ ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో ఓవరాల్‌గా పాత రోజులు గాని, ఇప్పుడు గాని ఏం బాగా చేంజ్ అయింది? ఇంతలా ఇన్‌ఫర్టిలిటీ పెరగడానికి? ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా పెరిగిపోయినాయి. మెయిన్‌గా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. దే ఆర్ లైక్ లేట్‌గా పడుకోవడము, ఎర్లీగా లేవకపోవడము, ఎక్సర్సైజ్ చేయకపోవడము, వెయిట్ అనేది కంట్రోల్‌లో ఉండకపోవడము, అలానే లేట్ మ్యారేజెస్ అంటే వుమెన్ కెరియర్ ఓరియెంటెడ్ ఉండి కొంచెం లేట్ 30స్‌లో మ్యారేజ్ చేసుకోవడము, హ్మ్. స్ట్రెస్ ఎక్కువైపోవడము అనే ఈ కండిషన్స్ వల్ల ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. ఇక్కడ నాకో డౌట్. ఫర్టిలిటీ డాక్టర్స్ ఎవ్వరిని అడిగినా కూడా అంటే ఎవ్వరైనా లేట్ మ్యారేజ్ వల్ల పిల్లలు పుట్టట్లేదు. ఇన్‌ఫర్టిలిటీ పెరుగుతోంది అంటున్నారు. బట్ పాత రోజులకెళ్తే అంటే జనరల్ క్వెషన్ నాకు. అంటే ఆడియన్స్‌కి అర్థమయ్యేలాగా చెప్దాము. 50 ఏళ్ళకి గూడా మహిళలు పిల్లల్ని కన్నారు. అంటే వాళ్ళ ఇంట్లో 10 మంది పిల్లలుండేవాళ్ళు. అంటే 40, 40, 50 మధ్యలో కూడా. లేదు. ఆ కాలంలో ఆ! అది మ్యారేజెస్ ఏంటి అనేవి ఏజ్? 16 ఇయర్స్‌కి, ఓకే. 14 ఇయర్స్‌కి ఆ! అలా జరిగేది. సో, ఫస్ట్ బేబీయే వాళ్ళకి సమ్‌వేర్ అరౌండ్ 16 ఆర్ 18 ఇయర్స్‌కి అయిపోయేది. ఓకే. ఇక్కడ సో ఫస్ట్ బేబీ మ్యాటర్ అంటారా? అంటే ఓహ్! వాళ్ళకి మ్యారేజే లేట్ అయినప్పుడు ఫస్ట్ హ్మ్. కన్సెప్షన్ అనేది కూడా లేట్ అవుతుంది గదా! ఓకే. ఓకే. సో, ఏజ్ పెరిగిన కొద్దీ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ గోయింగ్ ఆ! ఆఫ్. సో, ఆబ్వియస్‌లీ ఇది. అప్పుడు మీరు పాత కాలంలో మాట్లాడేది సమ్‌వేర్ అరౌండ్ బిలో 30యే వాళ్ళదంతా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది అయిపోయేది. హ్మ్. బట్ ఇప్పుడు మనకు మ్యారేజే 30కి అవుతుంది కదా! ఓకే. సో, ఆబ్వియస్‌లీ మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి హ్మ్. మ్యాటర్స్ అంటే ఏజ్ మ్యాటర్స్ ఇన్ ఓకే. ఫర్టిలిటీ.